బిగ్ బాస్ సీజన్ 8లో 11వ వారం ముగిసింది. ఇక ఈ 11వ వారం హౌస్‌మేట్స్ ఆడిన ఆట తీరుపై ప్లస్సులు, మైనస్‌లు చెప్పడానికి నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చారు. ఇక అలా వచ్చిన నాగార్జున మొదటగా పృథ్వీతో మాట్లాడుతూ, "ఏం పృథ్వీ, ఎలా అనిపించింది ఈ వారం ఆట?" అలానే మా బిగ్ బాస్ హౌస్ అని అడగ్గా, "నాకు చాలా బాగా నచ్చేసింది సార్. మా మదర్ ఇక్కడికి రావడం, నాతో టైమ్ స్పెండ్ చేయడం లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ. ఆ ఫీలింగ్ నేను చెప్పలేను సార్, ఎక్స్‌ప్రెస్ చేయలేను" అంటాడు పృథ్వీ. మొత్తానికి పృథ్వీ అమ్మ చెప్తే కానీ వినవన్నమాట. అది కూడా ఎక్కడ విన్నావులే, కొద్దిగే కదా కట్ చేయించుకుంది అంటారు నాగార్జున. నేను మొత్తం కట్ చేద్దామనుకున్నాను సార్. అంటే ఇక్కడ కరెక్ట్‌గా షేప్ రాదు కదా, ఎలా అయిపోతుందో అని కట్ చేయించుకోలేదు హెయిర్ అంటాడు పృథ్వీ. నువ్వు ఎలాగైతే సిజర్స్ కోసం రిక్వెస్ట్ చేశావో అలానే ఒక హెయిర్ స్టైలిస్ట్‌ని పంపించమంటే టక్కున పంపించేవాళ్ళు కదా బిగ్ బాస్ అని అంటారు నాగార్జున. నాకు ఆ టైంలో ఐడియా రాలేదు సార్ అంటాడు పృథ్వీ. అయితే ఇప్పుడు పంపించమంటావా మరి అని అడగ్గా, లేదు సార్ ఇప్పుడైతే వద్దు, మా మదర్ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మా మదర్ని లోపలికి పంపించండి, అప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటానంటూ పృథ్వీ అంటాడు. ఆ ఆప్షన్ ఏం లేదమ్మా అంటారు నాగార్జున. అయితే పృథ్వీ, మీ అమ్మగారు కూడా అన్నారు కదా, ఎందుకు తగ్గించుకోవు అగ్రెషన్ని అంటే మళ్ళీ పాత డైలాగే కొడతాడు పృథ్వీ. అగ్రెషన్ ఈజ్ మై నేచర్ సార్ అంటాడు. అదేంటి పృథ్వీ, మీ అమ్మగారు నిన్ను సడన్ గా విష్ణుకి అన్నయ్యను చేసేశారంటే, మా మదర్ అంతే సార్, అందరినీ తన పిల్లల్లాగా చూసుకుంటుంది అంటాడు. ఈ ముక్క ఏదో ఆ రోజే చెప్పి ఉంటే వాళ్ళు విష్ణుప్రియని ఆ లెవెల్లో ట్రోల్ చేసేవాళ్ళు కాదు కదా అంటే, విష్ణుని ట్రోల్ చేయడం నాకు హ్యాపీ సార్ అంటాడు పృథ్వీ. ఇక నాగార్జున మాట్లాడుతూ, టాస్కుల్లో భాగంగా ఎంటర్టైన్మెంట్ టాస్క్ చాలా బాగా ఆడావు. ఒరే పృథ్వీ క్యారెక్టర్ని చాలా బాగా పర్ఫామ్ చేశావు. దాంట్లో నీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది అంటారు నాగార్జున. ఆడియన్స్ కోసం నేను ఏదైనా చేస్తాను సార్ అంటాడు బిల్డప్ ఇస్తూ పృథ్వీ. అయితే మరి ఆడియన్స్ కోరిక మేరకు హెయిర్ కట్ చేయించుకోవచ్చు కదా అంటారు నాగార్జున. ఇక దానికి పృథ్వీ మాట్లాడుతూ, దానికైతే నో సార్ అంటాడు పృథ్వీ. ఇక నాగార్జున మాట్లాడుతూ, చీఫ్ టాస్క్ ఎందుకు పృథ్వీ అలా ఆడావు, ఏది నీకు కలిసి రాలేదయ్యా, ఆ టాస్క్లో అందరికన్నా ఫస్ట్గా నువ్వే చిక్కుముళ్ళు విప్పావు, కానీ ఆ రోప్ని ఆ స్టాండ్లో నుంచి తీసేటప్పుడు లేట్ అయిపోయావు. ఇక ఆ టైంని కాస్త అవినాష్ చక్కగా యూటిలైజ్ చేసుకొని విన్నర్ అయిపోయాడు. లేకపోతే హౌస్కి ఒక అగ్రెసివ్ మెగా చీఫ్ అయితే ఎలా ఉంటుందో హౌస్ మొత్తం, అలానే మా ఆడియన్స్ మొత్తం కూడా చూసేవాళ్ళం అంటారు నాగార్జున. ఇక దానికి పృథ్వీ మాట్లాడుతూ, ఈ హౌస్లో మెగా చీఫ్ అయ్యేదాకా నేను వదలను సార్, డెఫినెట్గా ఏ టాస్క్ అయినా బాగా ఆడటానికి ట్రై చేస్తానంటాడు పృథ్వీ. పృథ్వీ, నిఖిల్ వాళ్ళ అమ్మగారు నిన్ను తన కొడుకులా ట్రీట్ చేశారు, ఎలా అనిపించిందంటే, బిగ్ బాస్ హౌస్లో నా బ్రదర్ సార్ నిఖిల్, అందుకని వాళ్ళ మదర్ నన్ను తన కొడుకుగా ట్రీట్ చేశారంటాడు పృథ్వీ. ఈ బాండ్ ఇలానే లైఫ్ టైం ఉండిపోతుంది సార్ అంటాడు పృథ్వీ. ఇక పక్కనే ఉన్న నిఖిల్ లెగిసి హగ్ చేసుకొని, వీడు నాకు బిగ్ బాస్ ఇచ్చిన బ్రదర్ సార్ అంటాడు నిఖిల్ ఎమోషనల్ అవుతూ. ఇక దాని తర్వాత నాగార్జున, పృథ్వీ ఈ వారం ఆట తీరైతే చాలా బాగా ఉంది, ఇలానే నెక్స్ట్ వీక్ కూడా బాగా ఆడాలి. నువ్వు ఫాస్ట్గా ఆడావు, కానీ ఆ చిన్న చిక్కుముడి వల్ల లేట్ అయిపోయింది. బట్ ఎనీవే నీ ఎఫర్ట్స్ అయితే మార్కులు పడతాయి. నీకు ఈ వారం నేను ఇచ్చే మార్కులు 91.5% మార్క్స్ అంటాడు నాగార్జున. ఇక నాగార్జున ఈ వారం పృథ్వీకి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వారం పృథ్వీ ఆట తీరు మీకు ఎలా అనిపించింది? కప్పు కొట్టే జాబితాలో ఇంకా పృథ్వీ ఉన్నాడని మీరు భావిస్తున్నారా? వీటిపై కామెంట్ చేసేయండి.